మన్నెం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో అందరం పనిచేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. స్వయంగా ప్రధానమంత్రి మోదీ భీమవరం వచ్చి అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. విగ్రహావిష్కరణకు రాలేకపోయానని, కానీ నేడు ఆయన 127వ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ఒక విప్లవ వీరుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కొనియాడారు. ఆయన ఆశయాలను అందరం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జయంతిని అధికారికంగా చేపట్టాలని కోరుతున్నామన్నారు. అంతకుముందు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, మాధవ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహావీరులు పాల్గొన్నప్పటికీ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. విద్యార్థి దశలో తాను అల్లూరి వేషాలు, ఏకపాత్రలు వేసి ఆయన జీవితాన్ని, త్యాగాలను తెలుసుకున్నానని చెప్పారు. 127వ జయంతి సందర్భంగా కుశాలపురం గ్రామంలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహాన్ని ఈశ్వరరావు ఆవిష్కరించారు. వంగవీటి రంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ప్రకాశ్రావు తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. అంతకుముందు మున్నూరు కాపుల ఆధ్వర్యంలో రంగా 77వ జయంతి వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన మహానీయుడు దొడ్డి కొమరయ్య అని కరీంనగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి అన్నారు. బానిసత్వం నుంచి పేద ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్ పాలకులను, నిజాం నవాబులను, దేశముఖులను, వారికి కొమ్ము కాస్తున్న వారిని తరిమికొట్టిన గొప్ప పోరాట యోధుడు అని కొనియాడు. ప్రజా సమస్యలపై దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుందా లాల్ మిశ్రా భవన్లో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 50 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మందులు, మిషనరీని సీజ్ చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనంతరం నిందితులు గోపాల్, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ను త్వరలో పట్టుకుంటామన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులను తగ్గించాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని పాఠశాలలు జరుగుతుండగా విద్యార్థుల సంఘాలు అక్కడకు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ యూసఫ్గూడ సర్కిల్లో ప్రభుత్వ పాఠశాలలో క్లాసులు జరుగుతుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు నినాదాలు చేశారు. దీంతో అధ్యాపకులు విద్యార్థులను ఇంటికి పంపించారు. ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. వరుస పరీక్షల అవకతవకలు, ఎస్టీఏ అధికారులపై విచారణ జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐక్య కార్యాచరణ కమిటీ, జాతీయ కమిటీలు ఇచ్చిన పిలుపుతో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు నిరసన చేశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల సిఆర్ఓ ఆఫీస్ సిబ్బంది నిలువు దోపిడీపై వారం క్రితం స్వతంత్ర టీవీ కథనం ప్రసారం చేసింది. అయినా అధికారులు మాత్రం సిబ్బంది దోపిడీని నిలువరించడంలో విఫలమవుతున్నారు. వారిపై ఉన్నతాధికారులు ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారో అర్థం కావడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీలో పై స్థాయి అధికారులకు వాటాలు ఏమైనా అందుతున్నాయా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ఉన్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అధిక లోడు, అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. వేగంగా వస్తున్న వాహనాలపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.